టాటా సియారా ది లెజెండ్ రిటర్న్స్. పేరుకి తగ్గట్టు కార్ అయితే చాలా స్పోర్టివ్ ఉంది, క్లాసీగా ఉంది. దీని లెజెండ్ అనే చెప్పొచ్చు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ కార్ లో అయితే చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ కార్ అయితే చూసడానికి చాలా క్వాలిటీగా ఉంది. దీని ప్రైస్ అయితే నేను లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ అయితే కార్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఈ సియారాకి అయితే 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఈ కార్ అయితే మనకి లెవెల్ 2 అడాస్ సిస్టమ్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ లుక్ లో చూసుకుంటే మనకి టాటా 3D లోగో అయితే ఇచ్చిండు. అలాగే పైన సియారా అని పేరు ఇచ్చిండు. ఆ లోగో కింద 360 డిగ్రీస్ కెమెరా అయితే ఉంది. టైర్ వీల్ చూసుకున్నట్టయితే మంచి డైమండ్ కట్ తోని అలాయ్ తోని మంచిగా ఉంది చూడడానికి. ఈ వీల్ వచ్చేసి 225/55 ఆర్ 19 ఇంచెస్ వీల్. కార్ సైడ్ లో చూసుకున్నట్లయితే 3D ప్రింట్ తోని సిఆర్ అని రాసి ఉంది. అలాగే కార్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే బాక్సీ టైప్ లో చాలా బాగుంది. వెనక స్పాయిలర్ తో స్పోర్టీ లుక్ లో కనబడుతుంది. ORVMs లో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది. వీటికైతే మంచి స్టైలిష్ ఇండికేటర్ అలాగే ఒక చిన్న కెమెరా అయితే ఉంది. మీరు చూస్తున్నదైతే పెట్రోల్ ఆటోమేటిక్ బండి. దీనికైతే పెద్ద ట్యాంకర్ ఓపెన్ అయితే ఇచ్చిండు. కార్ వెనకాల అయితే టాటా బ్యాడ్జ్ 3D ప్రింట్ లో చాలా పెద్దగా అయితే ఇచ్చిండు. ఫ్రంట్ వ్యూ లో మనకి హెడ్ లైట్ చాలా స్పోర్టీ లుక్ తో అయితే ఇచ్చిండు. అలాగే ఫాగ్ లైట్ కూడా ఇచ్చిండు. అలాగే పైన ఇండికేటర్ స్పోర్టివ్ లుక్ లో అయితే ఇచ్చిండు. సస్పెన్షన్స్ లో మంచి స్టెబిలిటీ ఉన్న సస్పెన్షన్స్ అయితే పెట్టిర్రు. దీని బూట్ స్పేస్ వచ్చేసి మనకి 622 లీటర్స్ బూట్ స్పేస్. వెనక డిక్కీ అయితే మనకి లెగ్ గెస్చర్ తో కూడా ఓపెన్ అవుతుంది. డిక్కీ ఓపెన్ చేయడానికి వెనక స్పేస్ లేదు కాబట్టి ఓపెన్ చేయలే. లోపల సీట్స్ చూసుకున్నట్టయితే మంచి లగ్జరీ ఫీల్ తో అయితే ఉంది. మంచి లెదర్ కండిషన్ తోని మంచి సాఫ్ట్ కండిషన్ తో అయితే ఉన్నాయి. ఈ వెనక సీట్లు అయితే ముంగటికి వెనక అయితే వెళ్తాయి అన్నమాట. ఈజీగా వెనక సామాన్ పెట్టుకోవచ్చు. అలాగే డోర్స్కి ఎండ తగలకుండా ఒక మ్యాట్ అయితే సైడ్కి అయితే ఇచ్చిండు. ఈ డోర్స్ని లోపల నుంచి క్లోజ్ చేయడానికి మంచి లెదర్ ఫినిషింగ్తో అలాగే ఫైబర్ హోల్డర్ అయితే ఇచ్చిండు. అలాగే ప్రతి డోర్కి ఒక స్పీకర్ అయితే ఇచ్చిండు. అలాగే లెగ్ స్పేస్ దగ్గర ఒక రెడ్ కలర్ లైట్ అయితే ఇచ్చిండు. డోర్స్ తీయడానికి మనకి ఫస్ట్ డోర్ లాక్ అయితే ఉంది. ఈ డోర్స్కి అయితే మంచి ఫినిషింగ్తో మంచి ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చిండు. మంచి లాక్ సిస్టమ్. అలాగే ఇక్కడ బాటిల్స్ పెట్టడానికి మంచి ఆప్షన్ అయితే ఇచ్చిండు. బ్యాక్ సైడ్లో అయితే 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కార్కున్న పానోరమిక్ సన్ రూఫ్ అయితే చాలా పెద్దగా ఉందని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు అయితే ఈజీగా నిలబడి చూడొచ్చు బయటకి. మీరు సన్ రూఫ్ పైనకి చూస్తే వ్యూ అయితే ఇలా కనబడుతుంది. వెనక సీట్లు అయితే మంచి సోఫా లాగా ఉన్నాయి. దానికైతే మంచి ఒక ఆమ్రెస్ట్ లాంటిది ఒక చిన్న ఆప్షన్ అయితే ఇచ్చింది. దాంట్లో బాటిల్ కానీ జ్యూసెస్ కానీ పెట్టుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు వెనక సీట్లో కూర్చున్నప్పుడు లెగ్స్ అనేది ఈజీగా సరిపోతుంది. హైట్ ఉన్న పర్సన్ అయితే ఈజీగా కూర్చోగలుగుతాడు వెనకాల. సేఫ్టీ కోసం అయితే దీంట్లో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ సీట్ వెనకాల అయితే మనకి పాకెట్స్ లాగా ఇస్తుండు. దాంట్లో ఏమైనా పెట్టుకునడానికి ఆప్షన్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ సీట్ మధ్యలో అయితే మనకి వెనకకి ఏసీ రావాలని ఏసీ ఆప్షన్ ఉంది. అలాగే 65 వాట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ సీట్లకైతే మనకి వెంటిలేషన్ బటన్ అయితే ఉంది. దాంతోనైతే వెంటిలేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సీట్లు అయితే మంచిగా స్పాంజీ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పోర్స్ అయితే వచ్చినాయి. కాకపోతే సీట్స్ అన్నవి తొందరగా డస్ట్ ఎక్కుతాయి అనుకుంటున్నా. ఫ్రంట్ సీట్స్ లో మనకి లెగ్స్ కోసం అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చిండు. ఎవరి లెగ్స్ అన్న పెద్ద ఉంటే దాంతోనైతే ఈజీగా లెగ్స్ పెట్టుకోవచ్చు. ముంగటైతే ఆర్మ్ రెస్ట్ కోసం అయితే ఒక చిన్న ఆప్షన్ అయితే ఇచ్చిండు. చిన్నగా లోపల స్పేస్ అయితే ఇచ్చిండు. దాంట్లో కూడా చిన్న చిన్న కీస్ లాంటివి పెట్టుకోవచ్చు. ముందటి సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. అన్ని మంచి డీటెయిల్ ఫినిషింగ్ తోనైతే ఇచ్చిండు. మీరు చూస్తున్నది పెట్రోల్ ఆటోమేటిక్. డీజిల్లో అయితే మనకి మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. ఆ గేర్ షిఫ్ట్ చేసేది కూడా ఎంత బాగుందో చూడండి. మనకి పైన అయితే రూఫ్ మౌంటెడ్ ప్యానెల్ అయితే వస్తుంది. దాంట్లో SOS ఆప్షన్ కూడా ఉంది. స్టీరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదైతే మనకి టెలిస్కోప్ అడ్జస్ట్మెంట్స్ వస్తుంది. ఈ స్టీరింగ్ అయితే మనకి కిందికి పైన కూడా అనుకోవచ్చు. స్టీరింగ్ వెనకాల వైపర్ కానివ్వండి, హెడ్ లైట్స్ కానివ్వండి, వాటిని ఆన్ చేయడానికి అడ్జస్ట్మెంట్ అయితే వెనుక ఉంది. అలాగే ఇండికేటర్ అడ్జస్ట్మెంట్ కూడా. ఈ స్టీరింగ్ పైన అయితే మనకి బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ అయితే మనకి అడాస్ కంట్రోల్స్ కానీ, మీడియా కోసం కానీ, అలాగే ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఎత్తడానికి కానీ ఆప్షన్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ పైన ఎయిర్ బ్యాగ్ అని ఒక చిన్న టెక్స్ట్ అయితే ఇచ్చిండు. ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ కి అయితే మనకి లాక్ సిస్టమ్ అలాగే విండో సిస్టమ్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ లో అయితే చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చిండు. ఈ డిస్ప్లే లో మనకి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో సెట్టింగ్స్ కోసం అలెక్సా లాంటివి అలాగే ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. మీరు డీటెయిలింగ్ మ్యాప్ కూడా చూడొచ్చు. దీంట్లో 3 లైట్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. కార్ ఇంటీరియర్ లో కలర్ చేంజ్ కావాలంటే ఆప్షన్ పెట్టుకొని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే స్టీరింగ్ వెనకాల మనకి స్పీడోమీటర్ అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపెడుతుంది. అలాగే దీంట్లో మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇంజన్ విషయానికి వస్తే మనకి పెట్రోల్లో 1498cc అలాగే TGDI 1.5 లీటర్స్ హైపేరియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. పవర్ వచ్చేసి 160 PS అలాగే టార్క్ వచ్చేసి 255 న్యూటన్ మీటర్. డీజిల్ కార్లో అయితే మనకి ఇంజన్ సీసీ సేమ్ ఉంది. దాని ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజన్. ఈ వేరియంట్ లో మనకి 118 PS అలాగే 280 న్యూటన్ మీటర్ టార్క్ తోనైతే వస్తుంది. ఫ్రంట్ గ్రిల్ అయితే చూడండి ఎలా ఉందో, ఆ ఫినిషింగ్ చూడండి. అలాగే అక్కడ అడాస్ రేడియేటర్ కూడా ఇచ్చిండు. ఫ్రంట్ సైడ్ కార్ని టో చేయడానికి ఇలా ఆప్షన్ అయితే ఇచ్చిండు. పైన ఒకసారి ఫినిషింగ్ చూడండి, రెడ్ బ్లాక్ కాంబినేషన్ లో ఇచ్చిండు. చూడడానికి అయితే చాలా బాగుంది ఆ కాంబినేషన్.
ఇదైతే కార్ యొక్క టాప్ సైడ్ లుక్ చూడండి ఒకసారి. కార్ మాత్రం చూడడానికి బాక్సీ టైప్లో ఉంది. టాటా సియరా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 205 mm వస్తుంది. కింది సైడ్ అయితే ఫినిషింగ్ ఇలా ఉంది, మంచిగా బ్లాక్ ఫినిషింగ్ తోనే మంచిగా కవర్ చేసిండు కింది సైడ్. బ్యాక్ సైడ్ అయితే మనకి కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ అయితే ఇచ్చిండు. ఒక 3D టాటా లోగో అయితే ఇచ్చిండు. కార్ లోపల నుంచి ఫ్రంట్ సైడ్ చూస్తే ఇలా లగ్జరీ ఫీలింగ్ తోనే చాలా బాగుంటుంది. చాలా డీటెయిలింగ్ ఫినిషింగ్ తోనైతే ఇచ్చిండు. కార్ లోపల సైడ్ కి అయితే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లాక్ అయితే ఇచ్చిండు. దీంట్లో అయితే మనకి డాల్బీ కూడా ఉంది. సైడ్ లో ఇలా అయితే టెక్స్ట్ ఇచ్చాడు. మనకి సైడ్ లకైతే ఏసీ అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఇలా ఆప్షన్ అయితే ఇచ్చిండు. అలాగే కింద ఏమన్నా పెట్టుకునేడానికి మనకి చిన్న ఆప్షన్ అయితే ఇచ్చిండు. ఇది అన్నిట్లలో ఉంటుంది. మనం ఫ్రంట్ సైడ్ లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి 65 వాట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చిండు. ఇది ఆటోమేటిక్ కాబట్టి దీంట్లో పెడల్స్ చూడండి ఎలా ఉందో. స్టీరింగ్ ని అడ్జస్ట్ చేయడానికి అడ్జస్టర్ ఆప్షన్ అయితే ఇచ్చిండు. ఫ్రంట్ సైడ్ లో కూడా మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఆప్షన్ అయితే ఇచ్చిండు. అలాగే వెంటిలేషన్ బటన్ అయితే ఇచ్చిండు. ఈ వెంటిలేషన్ బటన్ సీట్ ని అయితే కూల్ చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో మనకి స్టీరింగ్ కింద సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఇచ్చిండు. అలాగే కొన్ని కంట్రోలర్ బటన్స్ అయితే ఇచ్చిండు. చాలా మంది అయితే సిఆర్ అని మినీ డిఫెండర్ అని పిలుస్తుర్రు. దీనికైతే 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే దీంట్లో అయితే మనకి బెస్ట్ క్వాలిటీ, అలాగే బెస్ట్ షాక్ అబ్జర్వర్స్, అలాగే బాడీ అయితే స్టెయిన్లెస్ స్టీల్తో తయారైంది. అలాగే దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఇదైతే మనకి 11,50,000తో వస్తుంది ఎక్స్ షోరూమ్లో. అలాగే బేస్ మోడల్ వచ్చేసి 14 lakhs వరకు ఆన్ రోడ్లో వస్తుంది. అలాగే టాప్ మోడల్ ఆన్ రోడ్లో 21 lakhsలో వస్తుంది. సో చూసారు కదా ఈ కార్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. దాదాపు అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేసిన. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.